గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. తాను శంకుస్థాపన చేసిన నిధులు మంజూరు చేయించినా పనులు కూడా చేయించలేకపోయారని విమర్శించారు. పశ్చిమంలో చెల్లని రూపాయి తీసుకువచ్చి సెంట్రల్ ప్రజల నెత్తిన వేశారని వెల్లంపల్లి శ్రీనివాస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటే కావాలంటే ప్రజలకు మేలు జరగాలంటే టీడీపీ జనసేన కూటమి గెలిపించాలంటున్న బోండా ఉమాతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. సార్, గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ నేతలు ప్రధాన టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. టీడీపీ గత ప్రభుత్వం చేయని అభివృద్ధి కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం. ఎక్కడ టీడీపీ 5 ఏళ్ల హయాంలో కూడా అభివృద్ధిని నేర్చుకోలేదు. సెంట్రల్ నియోజకవర్గం ఇంకా అధపాతాలోకి వెళ్ళిందని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జి కానీ దీని మీద ఏమంటారు? సెంట్రల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 550 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చా. 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. 150 కోట్లతో L&T స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ని ఎవరు చేశారండి? తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఆ రోజు ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని నిధులు ఇవ్వమని పదే ఆయనతో అడిగితే ఆయన ఇచ్చినటువంటి నిధులు చేశాం. ఇవాళ నేను చెప్తా మేమేం చేసామో ప్రతి ఒక్కటి చెప్తా. వాళ్ళని చెప్పండి వాళ్ళు ఏం చేశారో ఈ 5 సంవత్సరాల్లో. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ కింద వంతెన పూర్తి చేసాం. మధురానగర్ డబుల్ లైన్ RUBని పూర్తి చేసాం, శాంక్షన్ చేయించాం. ఢిల్లీ వెళ్ళి అనుమతులు తీసుకొచ్చి 9 నెలల్లో పూర్తి అవ్వాల్సిన డబుల్ లైన్ RUBని ఇవాళకి గాలికి వదిలేశారు. 5 సంవత్సరాలు అయింది. ఎందుకు పూర్తి చేయలేకపోయారు మీరు? మధురానగర్ దేవీనగర్ వంతెన ఎవరి హయాంలో కట్టాం? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బోండా ఉమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సింగనగర్ ఫ్లైఓవర్ కింద RUB కట్టింది నేనే. మధురానగర్ డబుల్ లైన్ RUB శాంక్షన్ చేయించి రైల్వే బోర్డులో ఢిల్లీ వెళ్ళి 4 సార్లు శాంక్షన్ చేయించి 18 కోట్ల రూపాయలు దానికి మళ్ళా అప్రోచ్ రోడ్డులు తీసుకొచ్చింది నేనే. మధురానగర్ దేవీనగర్ వంతెన 8 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చింది నేనే. రోడ్లు తీసుకొచ్చింది నేనే. ప్రతి డివిజన్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు అపోలో హాస్పిటల్తో టైఅప్ అయ్యి ఆ రోజు ఏర్పాటు చేసింది నేనే. కమ్యూనిటీ హాల్స్ కట్టింది నేనే. అంతిమయాత్ర భవన్ కట్టింది నేనే. నేను ఇన్ని చెప్తున్నా. ఈ ఎమ్మెల్యేని ఇలా లిస్టు చెప్పండి. ఇప్పుడు మాట్లాడేవాడిని 5 సంవత్సరాల్లో ఏం చేసామని చెప్పమానండి. ఇంకా మిగతా విషయాలు వద్దు. నేను ప్రతి డివిజన్లో నా మార్కు బోండా ఉమ్మ మార్కు అభివృద్ధి స్పష్టంగా కనబడుద్ది. ఇవాళ నేనేసిన రోడ్ల మీద నుంచొని నేనేసిన RUBలో తిరుగుతూ నేనేసిన వంతుల మీద తిరుగుతూ బోండా ఉమ్మ ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, తెలుగుదేశం ఏం చేయలేదని చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళకి ఏమనాలి? వీళ్ళని అంటే ఎన్నికలకు కేవలం ఒక 4 రోజులు ముందుండగానే శంకుస్థాపనలు చేసి ఎటువంటి నిధులు లేకుండా కేవలం శంకుస్థాపనలు చేసి మాత్రమే చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేసాం, ఇందులో టీడీపీ క్రెడిట్ లేదని చెప్తూ ఉన్నారు. అక్కడ శిలాపలకాలు మాట్లాడతాయండి. బోండా ఉమ్మనో వెల్లంపల్లో మల్లాది విష్ణునో మాట్లాడాల్సిన అవసరంలా. ఆ శిలాపలకాలకు వెళ్ళమనండి, ఆ శిలాపలకాలు చూడమనండి. ఎవరి స్థాయిలో శంకుస్థాపన చేసాం, ఎవరి స్థాయిలో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసాం కాబట్టి అవి మాట్లాడతాయి. ఊరినే రాజకీయంగా బురద జల్లటం అనేది మానుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నది చెప్పుకోవాలి. నువ్వు చేస్తే నాకులాగా చెప్పుకో, చేయలేకపోతే నేను పొరపాటున కొన్ని కారణాలు చేయలేకపోయానని చెప్పుకో. అంతే తప్పితే బోండా ఉమా చేయలేదంటానికి, బోండా ఉమా చేసిందని చెప్తానికి సిటీ కేబుల్ వెళ్తే శిలాపలకాలు మాట్లాడతాయి. నేను మాట్లాడాల్సిన అవసరంలా, మా నాయకులు మాట్లాడాల్సిన అవసరంలా. మేము చేసిన ప్రతి అభివృద్ధి ఒక మార్కు, బోండా ఉమా మార్కు సెంట్రల్ నియోజకవర్గంలో ఏ సందుల్లోకి వెళ్ళినా, ఏ డివిజన్లోకి వెళ్ళినా, ఏ రోడ్డు మీద వెళ్ళినా తెలుగుదేశం పార్టీ మార్కు స్పష్టంగా కనపడుద్ది. బోండా ఉమాకి ప్రజా సమస్యలు పట్టవు, ప్రజా సమస్యల గురించి మాట్లాడరు. నేను వచ్చిన తర్వాతే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఆయన చంద్రుని చూడడం మొదలుపెట్టారు. త్వరలోనే సూర్యుడిని కూడా చూపిస్తారని చెప్పి ప్రస్తుత ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే వాడు ఒక బుడంకాయగాడు. ఇవాళ అంతులేని అవినీతి అక్కడ చేశాడు పశ్చిమ నియోజకవర్గంలో. చందాల సీనుగా అతనికి పేరు. కరోనా వచ్చిన సమయంలో ప్రజలకి అందరికీ కరోనా ఒక దండగ అయితే ఇతనికి ఒక పండగ అయింది. 9 కోట్లు వ్యాపారస్తుల దగ్గర నుంచి కొట్టేశాడు. ఆర్య వయసులకి వనభోజనాలని 5 కోట్ల రూపాయలు కొట్టేశాడు. అమ్మవారి గుళ్ళో సింహాసనం మీద వెండి సింహాలు ఇతను కొట్టేశాడు. ఎందుకంటే నేను చెప్పడం కాదు, పోలీస్ కుక్కలు ఇంటి దగ్గరికి వెళ్ళినాయి.
పోలీస్ కుక్కలు ఇంటి చుట్టూ తిరిగి అక్కడే ఉన్నాయంటే పోలీసులు మేనేజ్ చేశారు. అమ్మవారి ఆభరణాలు కూడా ఈయన ఇంట్లో దొరికినాయి. అమ్మవారికి ఆభరణాలు అంటే భక్తులు ఇచ్చినాయి. భక్తులు అమ్మవారికి ఇచ్చినటువంటి ఆభరణాలు అమ్మవారి ఖజానాలు పెట్టకుండా అమ్మవారికి వెళ్ళకుండా ఈయన మధ్యలోనే మాయం చేశాడు. కాబట్టి వాటికి సమాధానం చెప్పండి. నాకు సూర్యుడిని చూపించడానికి నువ్వు పనిలే, నా కళ్ళు ఉన్నాయి, నాకు సూర్యుడు ఎవరికి చూపించాల్సిన అవసరంలా. నువ్వు ఒక బుడ్డబుడంకాయ నిన్ను ఒక తొక్కితే పాతాళంలో కూడా కిందకి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ ఊరిని అనవసరమైన మాట్లాడొద్దు. నువ్వు వచ్చావు, నువ్వు నీ ముఖ్యమంత్రి చేసినయో నీ పార్టీ చేసిన అభివృద్ధి పనుల్లో సంక్షేమాలు చెప్పుకుని 4 ఓట్లు అడుక్కో, డిపాజిట్ వస్తుంది. లేదంటే డిపాజిట్ కూడా పోతుంది. ఇలాంటి పిచ్చివాగుడు వాగేవండి. నా తాట తీస్తా, నా తోలు తీస్తా, బోండావమ్మ లేపేస్తా, బోండావమ్మ తాట తీస్తా, బోండావమ్మకు సూర్యుడు చూపిస్తా. నీకేం పని రా ఎన్ని? నీకేం పని అడుగుతున్నా? నిన్ను పంపించింది జగన్మోహన్ రెడ్డి దేనికి? అక్కడ అవినీతిపరుడని నిన్ను తీస్తారు సీటు. నీ సీటు ఎందుకు తీస్తారు చెప్పు? పశ్చిమ నియోజకవర్గంలో నీ సీటు ఎందుకు తీసేశారు? సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నిన్ను ఎందుకు తొలగించారు? దానికి సమాధానం చెప్పు. అంతులేని అవినీతి చేయబట్టి నువ్వు పోటీ చేస్తే ఒక కార్పొరేటర్కి వచ్చిన ఓట్లు కూడా పశ్చిమ నియోజకవర్గంలో రావు కాబట్టే నిన్ను తీసేశారు. నిన్నెందుకు తీసేశారో చెప్పకుండా నన్ను లేపేస్తా, నా తాట తీస్తా, నాకు సూర్యుడిని చూపిస్తా, ఇవన్నీ నీకెందుకు అంటున్నా? టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి, సంక్షేమ పథకాల పేరుతో దోచుకుంటారు, గతంలో దోచుకున్న విధానమే మళ్ళీ ఇప్పుడు కూడా అమలవుతుంది, కాబట్టి వైసీపీనే గెలిపించండి అని చెప్తున్నారు. అంటే ప్రచారంలో వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి ఏదో విధంగా ప్రజల్ని మళ్ళీ మాయ చేయాలి, మభ్య పెట్టాలని చూస్తున్నారు. అది కామన్. అది వైసీపీ వాళ్ళే, వైసీపీ నిర్మాణమే అబద్ధాల పునాదుల మీద నిర్మించిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పుకొని బతుకుతారు. గాలికి వచ్చిన పార్టీ గాలికి పోద్ది. ఒక్క ఛాన్స్ అన్నారు ప్రజలు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్కి వాళ్ళ ప్రజల జీవితాలు రోడ్ల మీదకి వచ్చేసినాయి. కాబట్టి ఈ గాలి పార్టీలు, గాలి మనుషులు ఉండరు. రేపు ఎన్నికల్లో తేలుతున్నాం. ధర్మ పోరాటం రేపు జరగబోతూ ఉంది. ధర్మయుద్ధం జరగబోతూ ఉంది. పాండవులు గెలవటం ఖాయం. ఖచ్చితంగా మా నాయకుడు అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడతాం. చంద్రబాబు నాయుడు గారి ఖాయం. ఈ రాష్ట్రాన్ని మళ్ళా తెలుగుదేశం, జనసేన కలిపి ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్మించి ప్రజలకు అండగా ఉండటం ఖాయం. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ప్రధానంగా మీ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, ఎలా సాల్వ్ చేయబోతున్నారు? 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇక్కడ ఉన్న వైసీపీ పరిపాలనలో ప్రజలు అల్లాడిపోయారు. కనీసం దోమలు తరమటానికి కూడా మందు కొట్ల, కాలువలు తీయటానికి కూడా మనుషులు లేరు. ఎక్కడికక్కడ అవినీతి, కట్టడాల మీద అవినీతి, అదనపు ఫ్లోర్ల మీద అవినీతి, రోడ్ల మీద అవినీతి, మొత్తం అవినీతిమయం చేసేసి సంక్షేమ పథకాలు పింఛనిస్తే కమిషను, లేదంటే ఇంకొక అమ్మఒడిస్తే కమిషన్, ఈ రకంగా కమిషన్లతో దోచేశారు. ప్రజలు అల్లకొల్లోలంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఒక చారిత్రాత్మక అవసరం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి చేపడతారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ అవినీతి రాజ్యాన్ని పారదోలి రామరాజ్యాన్ని నిర్మిస్తారు. చివరిగా గతంలో మీరు ఎమ్మెల్యేగా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండావమాని మళ్ళీ ఎందుకు గెలిపించాలంటే ప్రజలకు ఇచ్చే సమాధానం ఏంటి? బోండావమ్మ గతంలో చేసిన అభివృద్ధి అండి. అభివృద్ధికి చిరునామా బోండావమ్మ. ప్రజలకి సంక్షేమానికి పనిచేయడానికి చిరునామా బోండావమ్మ. నా పనితీరేంటో బోండావమ్మ పనితీరేంటో ప్రజలకు తెలుసు. నేను ప్రతి గడపకి, ప్రతి కుటుంబం నన్ను వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడిగా నన్ను భావిస్తారు. ఇవాళ నా గురించి నేనేం చెప్పుకోవాల్సిన అవసరంలా. ఎల్లంపల్లి లాంటివాడైతే 10 మంది రౌడీ షీటర్ని తీసుకొచ్చి వంటవం నుంచి సందులో పర్యటనలు చేసి సందులో అతను పరిచయం చేసుకోవాలి. నేను ఎల్లంపల్లి సీను అమ్మ, నేను ఇక్కడ పలానా అని చెప్పుకోవాలి. నాకైతే అవసరంలా. నన్ను అందరూ సెంట్రల్ నియోజకవర్గంలో తమ కుటుంబంలో ఒక భాగంగా భావిస్తారు. బోండావమ్మ అని. బోండావమ్మ అంటే అభివృద్ధికి చిరునామా, బోండావమ్మ అంటే పని చేయడానికి చిరునామా, బోండావమ్మ అంటే నిజాయితీకి చిరునామా. కాబట్టే తెలుగుదేశం పార్టీని బోండావమ్మ అని రేపు ఎన్నికల్లో గెలిపిస్తారు. గతంలో తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు గెలిపిస్తారని, అలాగే రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమి అత్యధిక సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుందని చెప్పి బోండావమ్మ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ.